మిత్రమా, నీ జీవితం ఒక పరుగు పందెం లాంటిది. అయితే ఈ పందెంలో నువ్వు మాత్రమే పరిగెడతావు. పోటీ పడే పందెంలో నీతో పాటు ఇంకో 10 మంది పోటీ పడతారు. నీ జీవితం అనే పందెంలో నీతో నీకే పోటీ. పరుగు పందెంలో గెలుపు ఓటమిలు సహజమే, కానీ జీవితం అనే పందెంలో పోరాటం మాత్రమే ఉంటుంది. ఎన్ని అపజయాలు ఎదురైనా, ఎన్ని విజయాలను అధిరోహించినా అక్కడితోనే ఎప్పుడు ముగిసిపోదు. ఓటమి ఎదురైతే విజయం కోసం ప్రయత్నించడం, విజయం పొందాక మరలా సరికొత్త విజయం పొందడం కోసం పోరాటాన్ని ఆరంభించడం. 1 సంవత్సరం సరైన రీతిగా వర్షాలు రాలేదని, పంట దిగుబడి సరిగ్గా లేదని రైతులు పండించడాన్ని మానేస్తారా? అధిక దిగుబడి వచ్చిందని ఇంకా చాలులే అని అలాగే ఉండిపోతారా? లేదుగా, మళ్ళీ 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 భూమిని సాగు చేస్తూనే ఉంటారు. మాతృగర్భం నుండి కాలగర్భంలో కలిసిపోయే వరకు జీవితంలో పోరాటం ముగిసిపోదు మిత్రమా. నీకు తెలియకుండా నీ జీవితాన్ని నాశనం చేయడం కోసం నీతోనే ఉండే బద్ధత శత్రువులు నీలోనే ఉన్నారు మిత్రమా. వాళ్ళు ఇంకెవరో కాదు, నువ్వు తినే ఆహారం, నీకు సోమరితనాన్ని పెంచే అధికమైన నిద్ర, వ్యర్థమైన ఆలోచనలు. ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. అతిగా తినడం వల్ల నీ శరీరాన్ని దేనికి సహకరించకుండా మార్చేస్తుంది నువ్వు తినే ఆహారం. అంతేకాకుండా అడ్డమైన ఆహారాన్ని తినడం వల్ల నీ ఆరోగ్యాన్ని చెడగొడుతుంది. అనవసరంగా అధికమైన నిద్ర నీలోని సోమరితనాన్ని పెంచుతుంది. నువ్వు చేయాల్సిన పనులను నీ చేత వాయిదా వేయిస్తుంది. అధిక సమయాన్ని నీ చేత వృధా చేయిస్తుంది. అనుచితమైన, అనవసరమైన ఆలోచనలు నీ మనసును చెడగొట్టి నువ్వు చేసే పనిపై ఉండే శ్రద్ధను పోగొట్టడమే కాకుండా నిన్ను ఏ పని చేయనివ్వదు. కాబట్టి నీ శరీరానికి కావలసిన ఆరోగ్యవంతమైన, సమతుల్యమైన ఆహారాన్ని స్వీకరించు. నీ శరీరానికి కావలసినంత విశ్రాంతిని అందజేయడమే ఉత్తమమైనది. మనసును చెడగొట్టే ఆలోచనలను రానివ్వకు. పోరాడి జయించిన వాళ్ళు ఉన్నారు, విజయాన్ని త్యాగం చేసి నెగ్గిన వాళ్ళు ఉన్నారు. అంతేకాని ఎలాంటి ప్రయత్నం చేయకుండా జీవితంలో గెలిచిన వాళ్ళు ఎవ్వరూ లేరు మిత్రమా. ఇది గుర్తుపెట్టుకో. ఆఖరిగా ఒక్క మాట, నీపై ఆధారపడిన వాళ్లకు, నిన్ను నమ్ముకున్న వాళ్లకు నువ్వు వెలుగుగా మారి వారి జీవితాలలో వెలుగును నింపుతావో లేక అలాగే వదిలేస్తావో, ఏది ఏమైనా నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది. రాతలో ఉండే అదృష్టం కన్నా, చేతులలో ఉండే గీతల కన్నా చేసే ప్రయత్నంలో ఉండే ఆచరణ ఎంతో గొప్పది. ఇది రాసి పెట్టుకో.